హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. మనం మ్యాగీతోని హాట్‌గా సూప్ కానీ, లేదంటే పొడి పొడిగా మ్యాగీతోనైతే చాలా రకాలుగా వెరైటీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ. మ్యాగీతోని కారంగానే కాకుండా ఒక్కసారి ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసి చూడండి. అసలు నిజంగా నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతాయండి. అంత రుచిగా ఉంటుంది. అది కూడా క్యారమిల్‌తోని మ్యాగీ స్వీట్ అండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత మ్యాగీని తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. నిజంగా ఈ స్వీట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ ఇంగ్రీడియంట్సేనండి. ఇక్కడ వాటర్ అనేటివి మరిగాక ఇక్కడ నేను తీసుకున్న మ్యాగీని అయితే వాటర్లో వేసేసుకొని మనం వేసుకున్న మ్యాగీ అనేది బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడు కారంగానే కాకుండా ఒక్కసారి ఇలా స్వీట్ లాగా అయితే ప్రిపేర్ చేసి చూడండి. నిజంగా మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ మ్యాగీ అంతా ఉడికిపోయాక ఒక జల్లుల గిన్నెలోకి అయితే వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక దీనిపైనుంచి కొన్ని చల్లటి వాటర్ అనేటివి వేసుకుంటే మనం ఉడికించుకున్న మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇంకా మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తుందండి. వడగట్టుకున్న మ్యాగీని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకొని చక్కగా కరిగించేసుకోవాలి. మనకి కలుపుతూనే ఉంటే క్యారమిల్ లాగా రెడీ అయిపోతుందండి. చక్కగా కలర్ మారిపోతూ వస్తుంది. కలుపుకుంటూనే ఉండాలి మాడిపోకుండా. నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీరే అంటారు చాలా బావుందని. చూసారు కదా! మనకి ఇక్కడైతే క్యారమిల్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్నర వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్‌తో ఇంకా బావుంటుంది స్వీట్ అనేది. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. ఫ్లేవర్‌తో చాలా బావుంటుందండి మనకి ఇలాచి పొడి ఫ్లేవర్ అనేది. ఇలాచి పొడి కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పంచదార అంతా చక్కగా ఇలా క్యారమిల్ లాగా అయిపోవాలి. ఇదంతా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీ అంతా వేసుకోవాలి. మ్యాగీ మొత్తం వేసేసుకొని ఇంక ఇదంతా దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా మ్యాగీ అంతా పట్టే విధంగా, మ్యాగీకి క్యారమిల్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా! చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామండి. ఎక్కువ టైం కూడా పట్టదు. నిజంగా టేస్ట్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం నుంచి 2 నిమిషాల వరకు స్టవ్ పైన ఉంచేసుకోండి. ఇదంతా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కారంగా మ్యాగీనే కాకోకుండా మ్యాగీతో ఇలా స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా క్యారమిల్‌తో మ్యాగీ స్వీట్ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకిక్కడ వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయకుండా కమ్మటి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా సాయంత్రం పూట ఇలా వేడిగా చేసి పెట్టారంటే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఎందుకంటే మరి అంత రుచిగా ఉంటుందండి. మనము క్యారమిల్‌తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ మ్యాగీ స్వీట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.